असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ॐ शान्ति शान्ति शान्तिः। साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। వేదికను అలంకరించినటువంటి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ మరి ఈ రోజు కార్యక్రమానికి సహకరించినటువంటి వచ్చినటువంటి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. సాయిరామ్. మనం ఇక్కడికి వచ్చి చాలా టెన్షన్ పడ్డాం రావడానికి, కానీ ఇక్కడ మనం నేర్చుకునేందుకు మనం ఎస్ఎస్సి రాయడానికి దిస్ ఈస్ వెరీ యూస్ఫుల్ అండ్ ద ఫౌండేషన్ సత్యసాయి ఫౌండేషన్ has did many programs. I was involved in some of the programs and Satyasai Foundation is the one of the best foundation. I thank them for giving me this wonderful opportunity. సత్యసాయి సమితి వాళ్ళకి థాంక్స్. ఎంతో ఉపయోగకరమైన ఎగ్జామ్ 10th క్లాస్ వాళ్ళకి. దీని ద్వారా మనలో ఉన్న టాలెంట్ ని వాళ్ళు బయట తీసుకొచ్చారు. రేపటి రోజున రాసే ఎగ్జామ్ కి ఎలాంటి ఉపయోగపడుతుందంటే టైం మేనేజ్మెంట్. సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. సత్యసాయి సేవా సమితి నిర్వహించినటువంటి కార్యక్రమానికి సార్ చెప్పినట్టు 40 స్కూళ్ళు విజయవంతంగా హాజరైంది. వారు పెట్టినటువంటి 120 క్వశ్చన్స్ లోపల దాదాపు పూర్తి సిలబస్ అనేటువంటివి కవర్ చేయడం జరిగింది. ఇందులో జయాపజయాలను పక్కన పెడితే మీరు ఇంతవరకు సిలబస్ ఎంతవరకు పూర్తి చేశారనేటువంటి దాంట్లో ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి, ఎన్ని మిస్టేక్ చేసాం. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి చూస్తే మళ్ళొకసారి చదివితే మీరు తప్పు చేసింది మీరు రైట్ చేయగలుగుతారు, కానీ ఆ టైంలో కూడా పెట్టలేకపోతున్నాం. మీకు ఒక ఓవర్ కాన్ఫిడెంట్ అనేది ఉంటుంది. నేను చాలా చదివాను, లాస్ట్ వరకు వచ్చేసాను, కానీ నేను ఎందుకు తప్పు చేశాను. కష్టపడే మీరు కూడా అందరూ శ్రమించి సక్సెస్ అవుతారని ఆశిస్తూ గత నెల రోజులుగా పనిచేస్తూ ఉన్నారు కనుక వారికి మనం ఏం చేయాలి, కృతజ్ఞతాపూర్వకంగా చప్పట్ల ద్వారా వారికి ఒకసారి అభినందనలు తెలియజేయాలి. 10th క్లాస్ ఫస్ట్ స్టెప్ మీ లైఫ్లో. ఈ మెట్ ఎక్కిరాకో మీరు అన్ని మెట్లు అవలీలగా ఎక్కుతారు. మీరు ఈ జీపీఏలో 10/10 సాధించాలని. ఆ క్వశ్చన్స్ ఏమున్నాయో మళ్ళీ ఒకసారి చాలా కష్టపడి 10th క్లాస్ అందరూ 10కి 10 మార్కులు తీసుకొచ్చుకోవాలని చెప్పి నేను నా హృదయపూర్వకంగా కోరుచున్నాను. మీరు రేపు ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు, ఉద్యోగాన్ని ప్రిపేర్ అయ్యేటప్పుడు మీకు వేరే సబ్జెక్ట్ చదవాల్సిన అవసరం లేదు. 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివితే 70% సిలబస్ కవర్ అవుతుంది మీకు. మరి ఫైన్ ఉంటే టెన్షన్ ఎందుకు? మీరు అంత ఫైన్ అయినప్పుడు టెన్షన్ లేదన్నట్టే కదా. టెన్షన్ అనే పదం వినకూడదు, మాట్లాడదు. అర్థమైందా? అది ఎక్కడి నుంచి వచ్చింది? ఫైన్ మన నుంచి వచ్చినట్టే టెన్షన్ కూడా ఎక్కడి నుంచి వచ్చింది? టెన్షన్ ఎందుకు వస్తుంది? భయం ఎందుకు వచ్చింది? ఈ దారిలో పోతే అక్కడ జంగల్ ఉంది, భయం ఎందుకు వస్తుంది? జంగల్ పోతే భయం వస్తుంది. ఎందుకు జంగల్ అంటే భయం? అందులో ఏదో తెలియని జంతువులు ఉంటాయని భయం. మీరు వచ్చింది చదువుకున్నది, మీరు చదువుకున్న దానికే పరీక్ష పెట్టి ప్రశ్నలు అడగడానికి వస్తే భయం ఎందుకు? మహాదేవా మహేశ్వరా సాయి నారాయణ. ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా సహకారం అందించిన ప్రతి ఒక్కరికి స్వామివారి కృపా కటాక్షాలు ఎల్లవెల్లా దండిగా మెండుగా ఉండాలని కోరుకుంటున్నాం.